ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలపై వైసీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ధరల పెంపును నిరసిస్తూ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శాంతియుత ధర్నాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ నేతలు ఆయా ప్రాంతాల్లోని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు అందజేయనున్నారు. దేశవ్యాప్తంగా ఏపీలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వైఫల్యం వల్ల రాష్ట్రంలో ఇంధన ధరలు పెరిగిపోయి సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై వైసీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ధరల పెంపును నిరసిస్తూ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శాంతియుత ధర్నాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ నేతలు ఆయా ప్రాంతాల్లోని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు అందజేయనున్నారు. దేశవ్యాప్తంగా ఏపీలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వైఫల్యం వల్లే రాష్ట్రంలో ఇంధన ధరలు పెరిగిపోయి సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకి సంబంధించి వైసీపీ ఇప్పటికే శాంతియుత నిరసనలకు పిలుపునివ్వడం మనం చూస్తున్నాం. దీంతో జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు కూడా అందజేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఒకవేళ ధర్నాలు చేపట్టడానికి పర్మిషన్ వస్తే ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది వైసీపీ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఒక మంచి ఆయుధం దొరికిందని చెప్పుకోవచ్చు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు జరిగిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కూడా పెద్ద ఎత్తున ఆయిల్, డీజిల్ కు సంబంధించిన కొరతపై కూడా యుద్ధం ప్రకటించాలంటూ కూడా ఆ కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంతమైన విజయవాడ, గుంటూరు మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన పట్టణ అధ్యక్షులు, పట్టణ ప్రధాన కార్యదర్శులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ బయటికి రావటం కోసం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ పెట్రోల్, డీజిల్ గత కొద్దిగా పెరగటము, అలాగే వ్యాపార సముదాయానికి సంబంధించి గ్యాస్ ధరలు విపరీతంగా పెరగటము, పెద్ద ఎత్తున మధ్యతరగతి, పేద మధ్యతరగతి కుటుంబీకులు ఇబ్బంది పడటం, వ్యాపార సంస్థలు భారీగా దెబ్బతినడంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి గత కొద్ది రోజులుగా యాడ్ స్టేషన్స్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్న ఆ సందర్భం అయితే ఉంది. అలాగే ఏదో ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ లో మరలా ప్రజలకు సంబంధించిన అంశాల్లో పెద్ద ఎత్తున పోరాడి ప్రజల్లోకి వెళ్లి నిలబడేందుకు కూడా సరైన అంశం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వెతుకుపోయిన తీగ కాలికి తగిలిన సంధాన వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే నేడు పెద్ద ఎత్తున ఒక అస్త్రం అయితే దొరికింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా పెట్రోల్, డీజిల్ తక్కువ ధరలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పెద్ద ఎత్తున ఎక్కువ ధరలో ఉన్నాయి. ఖచ్చితంగా ఇవి తగ్గించాలంటూ చెప్పి కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసిన పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. ఈ నేపథ్యంలోనే పలు చోట్ల పోలీసులు అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శాంతియుత ఆందోళనలు చేపట్టనుందని కూడా నిన్న ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో
నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో నేతలందరూ కూడా కలెక్టర్, ఆర్టీఓ, తహసీల్దారులకు ఆ డిమాండ్ పత్రాలు అయితే అందించారు. ఈ సందర్భంగా ముఖ్యంగా కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద నేతలు కొంత మేరకు ధర్నా చేసిన నేపథ్యంలో కొంత ఉద్రిక్తత వాతావరణం అక్కడ చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల అక్కడ రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న కూరసాల కన్నబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా కొంత మేరకు భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు, భారీ ర్యాలీ నిర్వహించి అక్కడున్న ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించిన పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంగా పరిపాలన చంద్రబాబుకు చేత కాదంటూ రాష్ట్రంలోని దేశంలోని మిగతా రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఆగ్రహించిన పరిస్థితి అయితే ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని టీడీపీ తన మేనిఫెస్టోలో పేర్కొన్నప్పటికీ దాన్ని చెత్తపుట్టులో పడేశారంటూ కూడా కన్నబాబు ఫైర్ అయిన పరిస్థితి ఉంది. అయితే నాగేశ్వరరావు ఆ మేనిఫెస్టోలో ప్రకటించినప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు యుద్ధం కారణంగా తలెత్తిన పరిస్థితులు వేరు. యుద్ధం కారణంగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే అవకాశం ఉంది, అది మనందరికి తెలిసిన విషయమే. ఆయిల్ కంపెనీలు ఇప్పటికే నష్టాల్లో కొనసాగుతున్నాం, అందుకే పెంచాల్సి వస్తుందని చెప్పి కూడా క్లియర్ గా చెప్పడం కూడా జరిగింది. మరి అసలు వైసీపీ స్టాండ్ ఏంటి? ఎందుకు ఈ నిరసనలు అనుకోవచ్చు? ఎందుకంటే మోదీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది కదా, వాళ్ళ డిమాండ్ ఏంటి? దీని మీదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీలలో విభిన్న స్వరాలు వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఒక పక్కన పెట్రోల్, డీజిల్ ధరలు అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ తగ్గుదల భారతదేశంకు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ధరలు పెంచే అవకాశం ఉన్నదని అందరికీ తెలిసిన విషయం. అయితే దేశవ్యాప్తంగా కూడా అన్ని దేశాలలో ఇప్పటికే 35 నుంచి 65% వరకు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిన పరిస్థితి ఉంది. ఇరాన్, అమెరికా యుద్ధానికి ముందు. ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఆ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా అలానే ఉన్న పరిస్థితి ఉంది. గ్యాస్ ధరలు పెరగకుండా అలానే ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎందుకని దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ రకాల కారణాల ఇబ్బందులతో ధరలు పెరుగుతున్నప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఈ ధర్నా చేస్తున్నారంటూ కూడా ఒక వర్గం ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క దేశవ్యాప్తంగా చూసుకుంటే మిగిలిన రాష్ట్రాల్లో ధరలు పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనే భారతదేశం మొత్తం మీద కూడా ఒక ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ రేట్లు ఉన్నాయి. వాటిని అదుపులోకి తీసుకొని రావాలి. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో కూడా ప్రధానంగా ఇచ్చిన మాట ఏదేనంటే పెట్రోల్, డీజిల్ తాము అధికారంలోకి వస్తే తగ్గిస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చెబుతున్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశంలో డీజిల్ ఆయిల్ కొరత ఉంది. అలాగే ప్రజలకి నిత్యావసర ధరలు, ఆయిల్ ప్యాకెట్ల ధరలు కానీ, నిత్యావసర ధరలు కానీ నిదానంగా ఒక్కొక్కటి పెరుగుతా వస్తుంది. ఇప్పటికే చాలా మటుకు నిత్యావసర ధరలు 20-25% పెరిగిన నేపథ్యంలో ఇంకా పెరుగుతుంది. కాబట్టి ప్రజల గురించి ఆలోచించి ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో కానీ, నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ పెట్రోల్, డీజిల్ తాము ఖచ్చితంగా కొంత మేరకు సెజులు కానీ ఏదైతే వివిధ కారణాల రూపంలో పెడుతున్న పన్నులు కానీ తగ్గిస్తామంటూ హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన నేపథ్యంలో వాటిని తగ్గించాలంటూ కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ గలం అందుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు పెట్రోల్ బంకుల వద్దకు కూడా వెళ్లి నిరసన తెలిపారు. ఏదైతే యువగలంలో నారా లోకేష్ ఎక్కడైతే సక్రమంగా పరిపాలన లేదో అక్కడ సెల్ఫీ ఫోటో తీసుకొని ఆయన ప్రజలకు ముందు పెట్టిన పరిస్థితి ఉంది. అట్లాగే నేడు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఎక్కడైతే పెట్రోల్ బంకులు మూతపడినాయో పెట్రోల్ బంకులు మూతపడిన దగ్గర సెల్ఫీలు తీసుకొని అదే ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడ లేని విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో యొక్క ధరలు మిన్నంటున్న నేపథ్యంలో లోకేష్ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరలు నియంత్రించి తగ్గిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచి యువగలం పాదయాత్ర చేశారు. చంద్రబాబు నాయుడు ఆ యాత్రలో పదే చెప్పాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ఆ రేట్లు పెంచిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా వ్యాట్ తగ్గించాల్సి ఉంది. ఆ వ్యాట్ తగ్గించాల్సింది పోయి మరింత భారాన్ని మోపుతుంది అనే అంశాన్ని ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానంగా పట్టుకున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ లో మినహాయింపు ఇవ్వకుండా అదనంగా వసూలు చేస్తే అది ఖచ్చితంగా పేదవాడి నడ్డి
నడ్డివిరుపు లాగా ఉంటది, పేదవాడి మీద భారం పడిద్ది. అలాగే నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి ఒకే విడతలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై దాదాపుగా 3,390 కోట్ల భారీ భారాన్ని మోపింది. ఇది ఖచ్చితంగా వ్యాట్ని వెనక్కి తీసుకోవాలి, వ్యాట్ని తగ్గించుకుంటే ప్రజలకు ఉపశమనం కలుగుతుందని కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఒకేసారి ప్రజలపై ఇంతటి భారం మోపటం అత్యంత దుర్మార్గం అని, ధరల పెంపు ప్రభావం నేరుగా పేద మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడుతున్న నేపథ్యంలో తక్షణమే ప్రభుత్వం స్పందించి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తేనే అది న్యాయం, పేదవాళ్ళకి న్యాయం చేకూర్చుద్దంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ధర్నా చేసిన పరిస్థితి అయితే ఉంది. రత్నం. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర. తగ్గించాలి